ప్రజలే కాదు ఊర్లకు ఊర్లే వైసీపీని చీకొడుతున్నాయి. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పులివెందుల ఎమ్మెల్యే పర్యటన ఇందుకు నిదర్శనం. జగన్ మాట్లాడుతుండగానే జనం ఇంటిదారి పట్టారు. మత్స్యకారుల మధ్య చిచ్చు రాజేయడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన సాగింది. కూటమి ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి కేంద్ర రక్షణ శాఖతో కలిసి పనిచేసే ప్రతిష్టాత్మక సాగర్ డిఫెన్స్ పరిశ్రమను తెచ్చింది. ఆ పరిశ్రమని ఎలాగైనా వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతోనే జగన్ జువ్వలదిన్నె పర్యటన కొనసాగిందన్న చర్చ జరుగుతోంది. సాగర్ డిఫెన్స్ పరిశ్రమను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర ప్రయత్నాలు చేసి జువ్వలదిన్నెకి తెచ్చారు. హార్బర్కు 123 ఎకరాల భూములు ఉన్నాయి. సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు కేవలం 21 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమ ఏర్పాటుతో మత్స్యకారులకు ఎన్నో లాభాలు కలగనున్నాయి. అయితే మూడేళ్లు కళ్లు మూసుకోండి, మన ప్రభుత్వం రాబోతుంది. వైసీపీ వచ్చిన వెంటనే సాగర్ డిఫెన్స్ పరిశ్రమని ఇక్కడి నుంచి తరలించడం ఖాయమంటూ జగన్ మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి భయపెట్టే వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఏమి చేసింది? జగన్ హయాంలో జరిగిన అన్యాయాలు, అరాచకాలపై మత్స్యకార గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చివరికి అన్ని గ్రామాల మత్స్యకారులు జగన్ సభకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఎవరైనా కాదు కూడదని వెళ్తే ₹1,00,000 జరిమానా చెల్లించేలా కొన్ని గ్రామాల్లో ఆంక్షలు విధించుకున్నారు. దీంతో జగన్ జువ్వలదిన్నె పర్యటనకు మత్స్యకారులెవరూ రాలేదు. వేల సంఖ్యలో మత్స్యకారులని తరలించి వాళ్లల్లో వారికే విద్వేషాలు రగల్చాలనే కుట్రలు విఫలమయ్యాయి. జగన్ సభకు మత్స్యకారులే కాదు, కావలి నియోజకవర్గంలోని ఇతర గ్రామాల ప్రజలు రాలేదు. జన సమీకరణకు పంపిన వాహనాలు, బస్సులు చాలా చోట్ల ఖాళీగా వెనుదిరిగాయి. సర్వేపల్లి, నెల్లూరు సిటీ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వారంతా జగన్ ప్రసంగం మధ్యలోనే ఇంటిదారి పట్టారు. దీన్ని బట్టి జగన్ మాయమాటలు, కుట్రలు, కుతంత్రాలను గతంలో మాదిరి ప్రజలు నమ్మడం లేదని అర్థమవుతోంది. మావిగన్ వ్యాఖ్యలపై ప్రజల్లో సెటైర్లు ఆగకముందే జువ్వలదిన్నె పర్యటన మరో సెటారికల్ పీస్ అయింది.